యథార్థవంతులు అనే మాట అది దైవత్వానికి సంబంధించిన మాట. దేవుడు యథార్థవంతుడు. ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో క్షమ ఉంది, ఆయనలో దాతృత్వం ఉంది. నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు ఆయన. ప్రభువులాగా బ్రతకటం అనేది నిజమైన యథార్థత అని చెప్పుకుంటూ వచ్చాం మనం. అయితే మీ ప్రోత్సాహం కోసం యథార్థవంతులకు కలిగే లాభాలు 1, 2, 3 చూపించి వర్తమానాలకు వెడదాం. చూడండి దయచేసి కీర్తన గ్రంథం 112వ కీర్తన 2వ వచనం, 2వ భాగం. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. చాలా సంవత్సరాల క్రిందట ఏలూరులో ఓ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నాను నేను. అక్కడికి అమెరికా నుంచి బ్రదర్ అండ్ సర్వెంట్ ఒక ఆయన వచ్చాడు. ఆయన మాట్లాడుతూ ఓ మాట చెప్పాడు. ఆయన అన్న మాట ఏమిటంటే, ఇప్పటికి ప్రభువుని మేము నమ్ముకుని 10 తరాలయ్యింది. మాకు ఒక ప్రత్యేకమైన సమాధుల తోట ఉంది. ఇంతవరకు అక్కడ మారు మనసు పొందిన వారే కానీ మారు మనసు పొందిన వారు ఎవ్వరూ పాతిపెట్టబడలేదు అన్నాడు. వాట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్ టు ఏ అప్రైట్ పర్సన్? చెప్పండి. దీవించబడతారు అంటే అప్పుడు కళ్ళు మూసుకుని ఒక మాట అడిగాను, ప్రభువా, నా వంశం భూమి మీద ఉన్నంత వరకు ఆఖరి మనిషి వరకు మారు మనసు పొందడానికి సహాయపడు. ఇంతకు మించి ఇంకేం కోరుకోను. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు అంటే అర్థం పరలోకానికి వారసులు అవుతారనేగా, దేవుని పిల్లలుగా మారతారనేగా. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే ఆలోచిద్దామా? కాదు కదా. ఇది మొదటి మాట. ఇక 2వ మాట దగ్గరికి వెడదాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. దీవించబడ్డం వేరు, వర్ధిల్లడం వేరు. వర్ధిల్లడం అంటే మీరే చెప్పండి. ఫైనాన్షియల్గానా? వర్ధిల్లడం అంటే స్టైర్ మీద స్టైర్ కట్టడమేనా? వర్ధిల్లడం అంటే అందరికీ కార్లు ఉండడమేనా? వర్ధిల్లడం అంటే అర్థం ఏమిటి చెప్పనా? వారు ఐక్యతలో వర్ధిల్లుతారు. వారు ప్రేమలో ఐశ్వర్యవంతులవుతారు. ఇంతకంటే వర్ధిల్లటం మరొకటి ఉందా? లేమే ఉండొచ్చు. ప్రేమ ఉంటే అంతకు మించిన వర్ధిల్లిన కుటుంబాలు ఉంటాయా? ఇవాళ ఆస్తులు సంపాదించి పెద్దలు వెళ్ళిపోతే పిల్లలు కొట్టుకు చేస్తున్న పరిస్థితులు కదూ. వర్ధిల్లుతున్నట్టు లెక్కేనా? ఆలోచించండి. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అనే మాట నిజానికి ఎంత సంతోషాన్ని ఇస్తుందో చెప్పడానికి వీలు కాదు. దయచేసి మీరు చూడండి. మరో మాట కూడా చూద్దాం. 15వ అధ్యాయం 8వ వచనం 2వ భాగం.
యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. అంటే నువ్వు మోకరిస్తే నువ్వు కాదు సంతోషించేది, హెవెన్ ఈజ్ గోయింగ్ టు బి రిజాయిస్డ్. ద లార్డ్స్ హార్ట్ ఈజ్ గోయింగ్ టు బి రిజాయిస్డ్. యథార్థవంతుడు నోరు తెరిస్తే పరలోకం పరవశిస్తుందన్నమాట. దేవుని అంతరంగానికి సంతోషం. యథార్థవంతుడు ఏమడుగుతాడు? మీరే చెప్పండి, ఏమడుగుతాడు? యథార్థవంతుడు అడిగేదేమిటి? దేవా, నేను ఇలా విన్నాను, ప్రభువా, నీ దాసుడనైన నేను ఎప్పుడైనా పాపంలో పడే ప్రమాదం ఉంటే దానికి ముందుగానే నన్ను తీసేసుకో, భూమి మీద ఉంచొద్దు. దేవుని మనసు ఎలా ఉంటుందో చెప్పండి. హౌ గాడ్ ఫీల్స్. మాట్లాడండి. ప్రభువా, నా పిల్లలందరూ ఐఏఎస్ అవ్వాలి అని నేను కోరుకోవటంలా, వారందరూ మారు మనసు పొందిన వారై ఉండాలని కోరుకుంటున్నాను. దేనికి దేనికి సంతోషిస్తాడు ఆయన? మాట్లాడండి కదా. యథార్థవంతుల ప్రార్థన ప్రభువుకి ఆనందకరం. ప్రార్థన ఆనందకరం అయితే మరి జీవితం సంగతి ఏమిటి? నేను యోబు జీవితంలో నుంచి 3, పౌలు జీవితంలో నుంచి 3 సంఘటనలు మీ ముందుంచి నేను ఈ రాత్రి వర్తమానాన్ని ముగిస్తాను. మరలా రేపు అందరం పునరుద్ధాన ఆరాధనలో పాల్పొంపులు పొందాలి. దయచేసి చిన్న మనవి, మీకు ఎప్పుడైనా గుర్తొస్తే నా కోసం ప్రార్థన చేయండి. ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే ఏం చేస్తారో చెప్పనా? మరణం వరకు నమ్మకంగా బ్రతికి చనిపోవాలని ప్రార్థన చేయండి. అంతకుమించి ఇంకేం చేయొద్దు. మరణం వరకు దేవునికి నమ్మకస్తునిగా బ్రతికి చనిపోవాలని ప్రార్థన చేయండి. రండి వెళదాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం. మొదటి వచనం. నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరోసారి దయగలిగిన మీ పాదాల సమీపానికి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమగల పరిశుద్ధ నామంలో వస్తున్నాం. మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. మా సమయాన్ని దీవెనగా మార్చండి. అల్పకాలం ఉండే ఈ జీవితంలో మేము మిమ్మల్ని చూపించడానికి, మమ్మల్ని చూసేవారు మాలో మీ ప్రియకుమారుని చూడడానికి సాయం చేయమని మమ్మల్ని మేముగా దయగల మీ పాదాలకు అప్పగించుకుంటూ ఈ రాత్రి సమయం నీ దాసుని మరుగుపరచండి. వింటున్న మా ప్రియుల అంతరంగాలను బలపరచుమని, వారు కూడా తమను తాము ప్రతిష్ఠించుకున్న వారై మీ కొరకు నమ్మకంగా జీవించే కృపనిమ్మని, మా ప్రారంభం కంటే అంతం ఆశీర్వాదకరంగా చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యోబును గురించి మనం ఒక మాట నిన్నటి రాత్రి చెప్పుకున్నాం. అదేమిటంటే, అతడు నోటి మాట విషయంలో ఏ పాపమో చేయలేదు అని కదూ. ఇప్పుడు నేను మిమ్మల్ని ఓ చోటికి తీసుకుని వెడతాను. నాతో పాటు రండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం
2వ వచనం, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. ఇప్పుడు అంటాను, నోటి మాట విషయంలో అతడు పొరపాటు చేయనివాడు, పాపం చేయనివాడు అయినప్పుడు అతని సర్వ శరీరం ఎలా ఉన్నట్టు? మాట్లాడండి. ఎవరు ఆధీనంలో? పాపం ఆధీనంలో కాదుగా, పరిశుద్ధత యొక్క ఆధీనంలోనేగా. ఇదే అయితే మరి కంటి చూపు సంగతి ఏమిటి? మనిషిని అత్యధికంగా చెరిపేవి 1, 2, ఆ తర్వాత 3, ఇది 4. ఆలోచించండి ఒకసారి. 5వది లోపటి స్వయం. అతడు మాట విషయంలో పవిత్రుడుగా ఉన్నాడు, కంటి చూపు విషయంలో పవిత్రుడుగా ఉన్నాడు. మీకు రోమాపత్రిక 12:1 జ్ఞాపకం ఉందా? సజీవ యాగముగా. ఇంతకంటే ఎక్కువ ఏమన్నా చెప్పాలా? మీరే చెప్పండి. నా నాలుకను, నా కంటిని నేను నిబంధన చేసుకున్నాను కాదు, సులువు వేసుకున్నాను. లేదుగా. ఇక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళే లోపు సీరియల్ అయిపోద్దామని భయపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ కదా. నిజంగానే దావీదు అంటాడు, అయ్యా నా కళ్ళను తిప్పివేయి, నేను చూడకుండా అంటాడు. దావీదుకి ఆ అవగాహన ఉంది, యోబుకు ఆ అవగాహన ఉంది. కంటి విషయమై అవగాహన, నాలుక విషయమై అవగాహన యాకోబుకున్నట్టే కంటి చూపు విషయమైన అవగాహన అత్యధికంగా యోబుకున్నట్టు అనిపిస్తుంది. ఆయన పాపం అంటడం ఎలా జరుగుతుందో బహుశా రీసెర్చ్ చేశాడేమో, లేదు దైవిక ప్రత్యక్షతో మనకు తెలియదు. చూడండి ఏమన్నాడు యోబు గ్రంథం 31వ అధ్యాయంలో. 7వ వచనం, 3వ భాగం. నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించినడలా. ఆగుతారు క్షణం. నా మనసు నా కనులను అనుసరించి సంచరించినడలా. ఇక్కడ కంటికి మనసుకు ఉన్న రిలేషన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మీరు కాలేజీ నుంచి వస్తున్నారు, లేదు ఆఫీసు నుంచి వస్తున్నారు. వస్తూ ఉండగా మీరు మేల్ అనుకోండి, ఫిమేల్ని చూశారు. మీరు ఫిమేల్ అనుకోండి, మేల్ని చూశారు. చూడగానే ఈ వ్యక్తి బాగున్నాడు అనిపించింది అనుకోండి, తప్పేం లేదు. కానీ రెండవసారి తల తిప్పండి. సెకండ్ టైం ఎప్పుడు నువ్వు కను తిప్పావో అప్పుడు మనసు నీ కంటి వెంట ప్రయాణం చేస్తుంది. మాలిన్యం నీ అంతరంగానికి అంటుతుంది. ఒకసారి చూసావు, రెండవసారి చూడాలనే ప్రేరణను జయించగలిగితే కంటితో నువ్వు చేసుకున్న నిబంధనను స్థిరపరుచుకున్నట్టు లెక్క. చూడదంటలేదు నేను, నువ్వు చూసావు, కానీ డోంట్ సీ సెకండ్ టైం. రెండవసారి నీ కన్ను తిప్పి అటువైపు చూసావా, నీ మనసు ప్రయాణం చేస్తుంది. అవును, నిజంగా చాలా బాగున్నాడు కదూ, బా ఎంత అందంగా ఉందో. ఏమైంది చెప్పండి. ఇప్పుడు నేత్రాశ శరీరేచ్ఛని ప్రేరేపిస్తుంది, కాదని చెప్పగలరా? నాలుక విషయంలో జాగ్రత్తగా ఉన్నవాడు కంటి చూపు విషయంలో ఎంత అద్భుతమైన జాగ్రత్త చూపించాడో మీరు ఊహించండి ఒకసారి. అందుకే అన్నాడు యథార్థవర్తనుడు అని.
అప్రైట్ బిహేవియర్, అప్రైట్ ఇన్ బిహేవియర్. వాస్తవానికి మనం మన నోటి మాటతో ఎంత పోగు చేసుకుంటామో చెప్పడానికి లేదు, మన కంటి చూపుతో ఎంత ప్రోగు చేసుకుంటామో చెప్పడానికి వల్లపడదు. ఈయన ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు. యోబు గారు కొంచెం ముందుకు వెళ్ళి ఓ మాట అన్నాడండి. ఆ మాట లోపల చదువుకోండి, పైకి చెప్పడానికి నా మనసు లేదు. చూడండి 31వ అధ్యాయంలోని 9వ వచనం, 2వ భాగం 10వ వచనం, 1-2 భాగాలు. That is called dedication. నన్ను నేను దేవుని కొరకు ప్రత్యేకించుకున్నాను. ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ మాట యథార్థత అనేది దైవికమైన లక్షణం అయితే, మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి అన్నప్పుడు నా చేతులకు మాలిన్యం ఏదైనా అంటితే నా దేవుణ్ణి అవమానించిన వాడిని కదా. యోబు మీద 2 మార్లు సవాలు చేసిన అపవాది వాడు 2 మార్లు యోబు చెప్పిన ప్రత్యుత్తరానికి తల వంచుకున్నాడు తప్ప తల ఎత్తుకోలేకపోయినాడు కదూ. ఆఖరి సమయాన్న దేవుడు ఎప్పుడు యోబుని గురించి సాక్ష్యం చెప్పాడో అప్పుడు మాత్రం ఏమైపోయి ఉంటాడు? ప్రభువుని నమ్ముకోవడం అనగానే అపవాదిని గెలిచినట్టు కదూ. మారు మనసు పొందిన నీవు దినాలు గడిచే కొద్దీ పవిత్రతలో పెరగవలసి ఉండగా మనం తరిగిపోతున్న సందర్భమే కనపడుతుంది తప్ప మన నోటి మాట దగ్గర కానీ, మన కంటి చూపు దగ్గర కానీ మనం యథార్థంగా ప్రవర్తిస్తున్నట్టుగా లేవు. మన నాలుక మడతబడి పడుతుంది, మన కన్ను చెప్పలేను అది మాట్లాడుతుంది. కన్ను చూడ్డానికే, మాట్లాడడానికి కాదు కదా. కానీ కంటితో మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. దేనికి వాడాలో దానికి వాడవలసిన దాన్ని మరో దానికి వాడడం అనేది, ఎవరి కోసం వాడాలో వారి కోసం వాడకుండా దాన్ని మన శరీరం కోసం వాడడం దగ్గర మనం యథార్థవంతులు ఎలా అవుతాం? కాలేం కదా. యోబు యథార్థవర్తనుడు అన్న మాట ఒక అద్భుతం. అది ఆయన పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం. ఒక ప్రొఫెసర్ ఇలా అన్నాడు, ఏమండి పలానా మందిరం నుంచి పిల్లలు వస్తారు, తల ఉంచుకొని వస్తారు, తల ఉంచుకొని వెళ్ళిపోతారండి. వాళ్ళు ఎవరితోనూ మాట్లాడరు, వాళ్ళు ఎక్కడా కూడా అపహాస్యపు పదాలు కానీ హాస్యోక్తులు కానీ వినపడవండి. సంతోషంగా ఉంటారు, కానీ ఎవరితో అనవసరంగా మాట్లాడరండి. నాకు అనిపిస్తుంది వాళ్ళని ప్రభువులో ఎంత మంచిగా, అతనేమి విశ్వాసి కాదు, విశ్వాసి కాదు. ఒక సహవాసాన్ని గురించి ఒక అన్యుడైన ప్రొఫెసర్ ఇస్తున్న సాక్ష్యం అది. అబ్బా, అక్కడి నుంచి వస్తారు బ్రదర్, ఎంత బాగుంటారో చెప్పడానికి లేదండి. తల ఉంచుకుని వస్తారు, తల ఉంచుకుని వెళ్ళిపోతారు. అమ్మా, ఇదే మీ సాక్ష్యం అయితే మీ తల్లిదండ్రులు తలెత్తుకుంటారు కదూ, పరలోకం తలెత్తుకోదా? అందుకని యవనస్తులకు ఒక మాట, కోపం వచ్చినా చూపిస్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం,
రెండవ భాగం చదువుకోండి. కామా తరువాత రెండవ భాగం వివాహం దగ్గర మాట్లాడుతూ పలికిన మాట నిష్కల్మషమైనదిగా ఉండాలి అంటే అర్థం ఐదర్ మెన్ ఆర్ ఉమెన్, ప్లీజ్ కీప్ యువర్స్ వర్జినిటీ. నీ కన్యత్వాన్ని కాపాడుకో, నీ బ్రహ్మచర్యాన్ని కాపాడుకో. రక్షించబడ్డావు కదా. అపవాది ఎప్పుడూ నిన్ను బురదలోనికి దొయ్యటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రాణం పోయినా నేను పాపం చేయనన్న మాట యోబు గారు అంటాడు, ఆయన నన్ను చంపినను నేను యథార్థతను వదలను అంటాడు. ఈ మాట పలికినప్పుడు అపవాది ఏమై ఉంటాడు? నా పిల్లలు చనిపోవడం కాదు, నా ఆస్తి పోవడం కాదు, నా ఆరోగ్యం పోవడం కాదు, ఒకవేళ నన్ను చంపినా సరే నా యథార్థ ప్రవర్తన నేను విడిచిపెట్టను. యథార్థవంతుడైన వాని అంతరంగం దేవుని హృదయానికి ఆనందాన్ని కలుగు చేస్తుంది. ఆలోచించండి ఒకసారి. హోలీనెస్ అనేది అసెంబ్లీస్లో ఒక మాట వినపడేది, ఇప్పుడు వినపడ్డంలా. ఓసారి జార్జ్ వెర్వర్ మన బ్రదర్ని ఒక అతన్ని కలుసుకుని ఎక్కడికి వెళ్తారు మీరు అని అడిగాడు. అడిగితే మేము ఫలానా అండి, మేము ఇండిజీనియస్ చర్చ్ ప్యాటర్న్లో ఉంటాము అనగానే, ఓ వెరీ గుడ్, యు హ్యావ్ విక్టోరియస్ లైఫ్ మ్యాన్ అన్నాడు. అయ్యా మీకు జై జీవితం ఉంటుందయ్యా, మీరు జై జీవితం మీద మనసు పెడతారయ్యా అన్నాడు. బా ఎంత ఆనందం అనిపించిందో. దట్ ఈస్ ద టెస్ట్ మనీ వీ హ్యావ్. బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం పదాలన్నీ మారిపోయాయి. పదాలు ఎక్కడ వినపడ్డంలా. జై జీవితం అనే మాట అరుదుగా వినపడుతున్న దినాల్లో మనం ఉన్నాం. ఈ సమయంలో యథార్థ ప్రవర్తన జై జీవితానికి మూలం. ఆలోచించండి ఒకసారి. అతడు నోటి మాట అతని కంటి చూపు. అవునా? నెంబర్ 1. నెంబర్ 2 దగ్గరికి రండి. 31వ అధ్యాయంలోనే 17వ వచనం. తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను 21వ వచనం. నా భుజశల్యము దాని గూటి నుండి పడును కాక. చాలా చెప్పాడు. నేను అన్నం తినేటప్పుడు అమ్మా నాన్నలు లేని వాళ్ళు జ్ఞాపకం వస్తారు. వాళ్ళకి పట్టెడన్నం పెట్టకుండా నేను ఎప్పుడు తినలా. గాడ్ ఈజ్ జనరస్. దేవుడు దాతృత్వం కలిగినవాడు. ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తీర్చేవాడు. మనమైతే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకోరా, నా చెప్పులు నువ్వు వేసుకున్నావేంటి అంటారు. నా చున్నీ వేసుకుంటుందమ్మా. అరే అక్కకి ఇవ్వడానికే మీకు ఇష్టం ఉండదే, పక్కన వాళ్ళకి ఏమి ఇస్తారా మీరు? పైనుండి మారు మనసు పొందాను, పోయిన సంవత్సరం బాప్తిసం కూడా తీసుకున్నానని చెప్తారు. నో జనరాసిటీ కదా. దాతృత్వం ఎక్కడుంది? దాతృత్వానికి అవకాశం ఎక్కడుంది? ప్రభు ఎంత జనరస్ అంటే కన్నీళ్ళు వస్తాయి. సమస్త సృష్టి ఎవరిది? ఆయనదేనా? ఆకాశ మహాకాశాలు ఎవరివి? ఆయనవేనా? ఆయన అవన్నీ తన కోసం సృజించుకున్నాడా?
ఎవరి కోసం? అన్నీ ఇచ్చేశాడు. తనకేం కావాలి? సూర్యుడు కావాలా, చంద్రుడు కావాలా, నక్షత్రాలు కావాలా, ఫలాలు కావాలా, ధాన్యం కావాలా, ఆహారం కావాలా? ఆయనకి అన్నీ మనకే ఇచ్చేసాడుగా. చివరికి ఆయన ధరించిన దేహం రక్తం కూడా మనకే ధారపోసాడుగా. ఏమట్టి పెట్టుకున్నాడు ఆయన? మనమైతే చేతిని వెనక్కి తీసుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళం, కానీ చేయి చాపే మనస్తత్వం కలిగిన వాళ్ళం కాం. మన ప్రవర్తన యథార్థ ప్రవర్తన కాదు. ఎవరి ప్రవర్తన యథార్థ ప్రవర్తన అంటే ఎవరు ఇవ్వగలిగిన మనసున్నారో వాళ్ళు మాత్రమే. బాత్తోనే చెప్తున్నాను, నీ తోటి సహోదరుడు ఆకలితో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి అన్నం వండుకో, చలిగా ఉంటే వెళ్ళి చలి కాసుకో అని చెప్తే ఏం ప్రయోజనం అంటాడు యాకోబు గారు. ఇదేగా మనం చేసేది. మనది ఎలాంటి ప్రేమ? మాట్లాడండి. మీకు తెలుసా, రోమన్ కథోలిక్ వాళ్ళు మనల్ని విమర్శిస్తారని మీకు తెలుసా? యు ఆర్ బెస్ట్ ఇన్ లవ్ ఇన్ ప్రీచింగ్ బట్ నో లవ్ ఇన్ యాక్షన్ అంటారు వాళ్ళు. మేము క్రియాత్మకమైన ప్రేమ చూపిస్తాం, మీరు ప్రసంగాల్లో ప్రేమ చూపిస్తారంటారు. కాదని చెప్పండి. ఒక మాట అన్నా, బర్త్డే వచ్చినప్పుడు మీరు కొనుక్కునే డ్రెస్ ఖరీదు ఎంతరా? అలుగుతారు కదూ, అలగరు. ఆ డ్రెస్తో సామాన్యమైన 4 డ్రెస్సెస్ వస్తాయి. ఒకటి నువ్వు వేసుకుని ముగ్గురికి ఇవ్వచ్చు కదూ. చిన్నప్పటి నుంచి దీన్ని నేర్చుకోరా మీరు? నేర్చుకోవడం మన బాధ్యత కదా. ప్రభువుని ఎరిగిన వారి కుటుంబం కదా. ఆ ఇల్లు మనదా, ఆ ధనం మనదా, ఇచ్చింది దేవుడు కదా. మరి ఆ ఇచ్చే మనస్సు నీకు లేనప్పుడు నేను యథార్థవర్తనుణ్ణి అని చెప్పుకోవడానికి హౌ ఫార్ వీఆర్ రైట్? మనం ఎంతవరకు సరిపోతాం? దుఃఖం అనిపించటంలా? అలా పెట్టకపోతే నా భుజము దాని కూడి నుంచి జారిపోవును గాక అన్నాడు. నేను అలా చూస్తే నా భార్య అన్నాడు, నేను అలా పెట్టకపోతే ఇది అన్నాడు. దట్ షోస్ హిజ్ కమిట్మెంట్ ఫర్ హిజ్ బిహేవియర్. ఆయన ప్రవర్తన కొరకు తాను తీసుకున్న నిర్ణయం, అది ఎంత స్థిరమైన నిర్ణయం ఆలోచించండి ఒకసారి. దేవుడు అందుకే అతడు యథార్థవర్తనుడు అన్నాడు. అపవాది యథార్థవర్తనుడు కాదు. మాట దగ్గర కాదు, క్రియ దగ్గర కాదు, దేని దగ్గర కాదు. నేను మొట్టమొదట యోబు గ్రంథం 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు అనుకున్నాను, అనవసరంగా యోబు పేరెత్తి యోబుని కష్టాలు పాలు చేశాడు కదా దేవుడు అనుకున్నా. ఫస్ట్ టైం చదివినప్పుడు అసలు ఆ పేరు ఎత్తకపోతే ఎన్ని తిప్పలు వచ్చాయా? అనవసరంగా నువ్వేగా ఎత్తావు, నా సేవకుడని యోబు సంగతి ఆలోచించావా అన్నావు అనుకున్నా. సంవత్సరాలు గడిచే కొద్దీ అర్థమైంది ఏమిటో తెలుసా? యోబు పేరు ఎత్తగానే అపవాదికి ఒళ్ళు మండిందని. ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చాడో దేవుడు చూశాడు, అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని. వాడు అబద్ధం చెప్పడు, నిజం చెప్పడు. అపవాది లక్షణం అది. అబద్ధం చెప్పడు, నిజం చెప్పడు. ఏదేళ్ళలో మాత్రం అబద్ధం చెప్పాడా, నిజం చెప్పాడా? అబ్బే, సగం సగం కలిపి చెప్తుంటాడు. విశ్వాసులమైన మన పద్ధతి కూడా అదేగా, సగం సగం కలిపి చెప్పడం. ఇవాళ
చాలామందిని చూస్తున్నాను, అబద్ధం చెప్పి సత్యాన్ని స్థాపించడానికి పూనుకుంటున్నారు. దట్ ఈస్ దేర్ టెస్ట్ మనీ. ప్రమాదకరం. వారి వెంట వెళ్ళిపోయేది ఎంతమంది అమాయకంగా వెళుతున్నారో చెప్పడానికి వీలు కాదు. అటు ఇటు తిరిగి వచ్చాను అన్నప్పుడు అప్పుడు అన్నాడు, నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించావా అని. నువ్వు కంచి వేసావుగా. ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? యోబు ఇంటి చుట్టూ వేసిన కంచిని కదిపి వచ్చాడు పైకి. కానీ యథార్థంగా ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. అటు ఇటు తిరిగి వస్తాను, ఎక్కడికి వెళ్ళి వచ్చానని చెప్పమంటావు అన్నాడు. అందుకన్నాడు, నా సేవకుడిని యథార్థవంతుడని నువ్వు కాదనేగా. ఒక మట్టి మానవుని ముందు ఆత్మ స్వరూపి అయిన అపవాదిని ఆయన సిగ్గుపరిచాడు. వాడు సిగ్గుపడ్డాడు. అప్పుడు చాలా కాలం తర్వాత కానీ అర్థం కాల. ఆలోచించండి, మన జీవితాలు దేవునికి మహిమకరంగాను అపవాదికి తల ఉంచుకునేటట్టుగాను ఉంచడం దైవోద్దేశం. మర్చిపోవద్దు. ఆయన తన చేతిని చాపినవాడుగా ఉంటాడు. ఎవరు? యోబు గారు. ఇక 3వ మాట దగ్గరికి వద్దాను. మళ్ళా పౌలు గారి జీవితంలో 3 చూడగా మనం 2 వెళదాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఇప్పుడు యోబు ఎవరు చెప్తారా? మీరు మాట్లాడండి. చాలా ఉన్నాయి. నేను నా చేతిని ముద్దు పెట్టుకుని ఎడల అంటాడు. యోబు జీవితంలో యథార్థమైన పరిస్థితులు చాలా ఉన్నాయి. అవన్నీ చూస్తే అవ్వవు. చూడండి, ఒకసారి అతని స్నేహితుల గురించి యోబు అన్న మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి వెనక్కి వెళదాం రండి. ఆరో అధ్యాయం 14, 15 వచనాలు. కృంగిపోయినవాడు సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు మానుకొనెను. స్నేహితుడు వానికి దయచూపతగును. నా స్నేహితులు ఎండిన వాగుల వలెను మాయమైపోవు జల ప్రవాహముల వలెను నమ్మకూడని వారైరి. ఎవరో ఒక ఆమె నష్టపోయింది. నిన్ను కలుసుకోవడం కోసం మీ ఇంటికి వచ్చింది. అప్పటికే నువ్వు ఇంట్లో మాట్లాడుతున్నావు. మాట్లాడుతుండగా ఆమె పేరే మీ సంభాషణలో వచ్చింది. సంభాషణలో వచ్చినప్పుడు ఆమె లోపలికి రాకుండా బయట నిలబడింది. అమ్మా, ఏ రహస్య పాపం ఉందో, లేకపోతే అలాంటి జరుగుద్దంటారా అనే మాట ఆమె విన్నది. ఏమవుతుంది? నీవు ఆదరిస్తావని వచ్చింది, నువ్వు ఓదారుస్తావని వచ్చింది, నువ్వు అర్థం చేసుకుంటావని వచ్చింది, నువ్వు కన్నీరు తుడుస్తావని వచ్చింది. కానీ నువ్వు పలికిన మాట ఆమె అంతరంగానికి ఏం చేసి ఉంటుంది? యోబు స్నేహితులు వచ్చారు. వారు 7 దినాల పాటు నెలనే కూర్చున్నారు. కానీ వారు కూడా అపవాది మోసంలో పడ్డారు. పడినవారు అన్కంటెక్స్చువల్గా, యోబుకు సంబంధం లేని వాళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ శాస్త్రాలలో వాళ్ళు ప్రవీణులు. దేర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ నాట్ రాంగ్. వాళ్ళ వాదనలు తప్పు కాదు. వాళ్ళ వాదనలన్నీ రైటే. కానీ అది యోబుకు సంబంధించినవి కావు. సందర్భరహితంగా మాట్లాడారంతే.
బంగారం మెరుస్తుందంటే మెరుస్తుంది, తప్పు కాదుగా. కానీ అదే విషయం మరో దానికోసం వాడితే, అది కరగదని వాడితే అన్కంటెస్టబుల్ కదా. అలాగే సందర్భోచితం కాకుండా సందర్భ విరుద్ధంగా యోబు విషయంలో మాట్లాడారు ముగ్గురు. యోబు వాళ్ళని చూసి ఆదరించబడాలని కోరుకున్నాడు. యోబు వాళ్ళని చూసి అంతరంగంలో ఓదార్పు పొందాలని ఆశించాడు. అంటాడు, నా స్నేహితులు ఎండిన వాగులయ్యారు, నాకు దాహం అవుతుంది, వారు ఎండిపోయారు. అంతేకాదు, వాళ్ళలో నాకు నీరు కనిపిస్తూ ఉండగా తాగుదామని వంగాను, వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? చూడండి, మాయమైపోవు జల ప్రవాహాలు. సరిగ్గా చేతులు రెండు చాపేటప్పటికి అక్కడ నీళ్లు లేవు, మాయమైపోయినాయి. వీళ్ళు నమ్మకూడని వాళ్ళయ్యారు. యోబు స్నేహితులు నమ్మకూడని వాళ్ళయ్యారు. నమ్మకూడని వాళ్ళ కోసం నమ్మకంగా ప్రార్థన చేయడం అనేది యథార్థవంతుల లక్షణం. మీరు వినే ఉంటారు, అనేక మార్లు ఈ సంఘటన చెప్పే ఉంటారు. ఒక వ్యక్తి సువార్త ప్రకటిస్తున్నాడు. అతన్ని ఓ రవిడి ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని, రేపు మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్పావంటే చంపేస్తానన్నాడు. మళ్ళా రేపు వచ్చి మళ్ళీ చెప్పాడు. అంతమందిలో చంపితే కుదరదు కదా. రాత్రి అయింది. ఆయన ఉండేటువంటి ప్లేస్కి వెళ్ళాడు. ప్లేస్కి వెళితే అది బంగ్లా. ఆయన ఒక ఫారినర్. సరిగ్గా గుమ్మం దగ్గరలోనే కిటికీ ఉంది. కిటికీ దగ్గర మోకరించున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సరిగ్గా వెళ్ళగానే ఆయన మనసు చెవి కనపడింది. ఏమిటో తెలుసా? ప్రభువా, నీవెవరో తెలియక రంగయ్య అలా మాట్లాడాడు ప్రభువా, క్షమించు నాయనా, అతనికే నష్టం జరగనివ్వకు ప్రభువా. అతను కూడా నిన్ను నమ్ముకోవడానికి, అతడు నీ రక్తంలో కడగబడ్డానికి, అతడు నరకం నుండి తప్పించబడడానికి నైనా నువ్వు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. నిలబడిన వాడు నిర్ఘాంతపోయాడు. తలుపు తట్టాడు. తలుపు తీయగానే ఆయన పాదాల మీద పడి లేస్తూ, ఈలాటిదా యేసు ప్రేమ అని పాడాడు. అవును కదా. హింసించే వారి కోసం, మీ శత్రువుల కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు నమ్మకూడని మాయమైపోయే జల ప్రవాహాల వంటి తన స్నేహితుల కోసం ప్రార్థించడం దగ్గర యథార్థమైన ప్రవర్తన ఉంది. అంటే పరలోకానికి అంగీకార యోగ్యమైనది ఏదో అది యథార్థమైన ప్రవర్తన. ఆలోచించండి. ఇప్పుడు మనం ఏమంటాం? అత్తగారు కొంచెం గయ్యాడనుకోండి, ఎప్పుడు చచ్చిపోద్దా అని ప్రార్థన చేస్తారు కదా. ఆఫీసర్ కొంచెం మాట్లాడండి, కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతాడా అని, లేకపోతే ఎప్పుడు యాంటీ కరప్షన్ వాళ్ళు పట్టుకుంటారని ప్రార్థన చేయటమేగా. మారాలని ప్రార్థన చేయం కదా. ప్రభు నమ్ముకున్న వాళ్ళం అయ్యుండి కూడా వాడికి బుద్ధి రావాలనుకుంటాం, కానీ వాళ్ళు మార్పు రావాలని కోరుకోం. బుద్ధి వస్తుందేంటి? దే కెన్ మేనేజ్, బట్ దే వోంట్ మేనేజ్ గాడ్. అన్నిటినీ మేనేజ్ చేయగలడు మనిషి, కానీ దేవుని ఒక్కడే మేనేజ్ చేయలేడు. మారు మనసు పొందాడా అతను దేవునికి చెందినవాడు అవుతాడు. యోబు అలాంటి నమ్మకూడని నీరు లేని వాగుల వంటి మాయమైపోవు జల ప్రవాహాల వంటి తన స్నేహితుల కోసం యథార్థంగా ప్రార్థిస్తే అంగీకరిస్తాడా? మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకటి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? మీరు చెప్పండి. నీతిమంతుల ప్రార్థన
బహుబలమైంది అంటే అర్థం ఏంటి చెప్పండి? అతడు దేవునికి ఇష్టమైనట్టు ప్రార్థన చేస్తాడు, దేవుని చిత్తమైనట్టు ప్రార్థన చేస్తాడు, దేవుడు కోరినట్టు ప్రార్థన చేస్తాడు. అంతేగాని తన శరీరానికి లోబడడు. యోబులో ఈ మూడంతల యథార్థ ప్రవర్తన కనిపించింది. ఇప్పుడు పౌలు గారి దగ్గరికి వద్దాం, దయచేసి రండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలలో రెండవ భాగం చదువుదాం. అందరం కలిసి చదువుకుందాం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇస్ ఇట్ ట్రూ? వాస్తవేనా? శరీరం, దాని కోరిక, దాని దురాశ, ఈ మూడింటిని సిలువ వేసిన వారు. ఈ మూడంతలు ఓ అద్భుతమైన నిర్ణయం ఇది. పౌలు గారు చెప్తున్నాడు, ఆయన తాను ఏం చెప్పాడో దాన్ని ఆచరించాడు. దానినే తన ప్రియకుమారుడైన తిమోతికి చెప్తూ అంటాడు. 2వ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో, యవనేచ్ఛల నుంచి పారిపో తిమోతి అంటాడు. అంటే అర్థం, పవిత్రంగా ఉండి తిమోతి, నిందరానీకు, నీ యవనాన్ని బట్టి ఎవ్వడు నిన్ను తృణీకరించనీకు అంటాడు. ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? అబద్ధం ఆడొద్దని ఏ తల్లి తన పిల్లలకి చెప్పగలదు? అబద్ధం ఆడనామే, అబద్ధం ఆడేమే, ఆడేమని చెబుదా? ఆడేమని చెప్తే వింటారా పిల్లలు? మరి ఎవరు చెప్పాలి? అవునా? నువ్వు ఆచరించింది ఏదో అది పిల్లలకి చెప్తే వాళ్ళు ఆచరిస్తారు. పౌలుకి తిమోతికి ఉన్న అద్భుతమైన సంబంధం ఏమిటంటే, తిమోతి, నీవు నాలో చూసినది అంటాడు. వాట్ యు సా ఇన్ మీ, నాలో నువ్వేం చూసావో సంఘానికి రాసి అంటాడు. మీరు నాలో ఏం చూశారో అంటాడు. ఆలోచించండి, పౌలులో కనిపించింది సజీవ యాగంగా తన జీవితాన్ని సమర్పించుకోవడం, పవిత్రత, దురాశలను, శరీరేచ్ఛలను, శరీరాన్ని దాని ఇచ్చలతో కూడా సిలువ వేయడం. నాకు తెలిసిన రైల్వే ఎంప్లాయీకి ఆయన ఉండేవాడు, చనిపోయినాడు ఇప్పుడు ఆయన. ఆ అన్న ఆఫీసర్గా పనిచేశాడు, లేడు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు భలే బుక్ రీడర్ ఆయన, పరిశుద్ధంగా బ్రతికాడు. ఆయన దగ్గర పనిచేసే స్టెనో, ఇది చాలా చక్కగా అందంగా ఉంటాడు, వైట్ మ్యాన్. ఆమె చాలా చక్కగా ఉంటుంది. ఒకరోజు వచ్చి అకస్మాత్తుగా ఆయన మీద పడి ఇలా భుజం ఇట పట్టుకుందట. ఆయన అన్న మాట ఏమిటంటే, అమ్మా, నేను సిలువ వేయబడ్డాను, నువ్వు ఇంకెవరినైనా చూసుకో అమ్మా అన్నాడట. నేను సిలువ వేయబడ్డానమ్మా, సిలువ వేస్తే నా చేతులు, నా దేహం సిలువ కంటుకొట్టుబడ్డాయి, నువ్వు ఇంకొకళ్ళు చూసుకోమ్మా. ఆయన నోటితో ఆయన చెప్పిన మాట. అంతేకాదు, ఆఫీసులో ఉన్న వాళ్ళకు కూడా చెప్పిన మాట. సార్, మాటతో కానీ, కంటి చూపుతో కానీ, ప్రవర్తనలో కానీ, ఆఫీసులో ఆయన ఉన్నంత వరకు ఎప్పుడూ ఆయనలో మేము ఇంత చూడలేదు సార్. మనం 2 కళ్ళతో చూస్తాం,
లోకం మనల్ని లక్ష్య కళ్ళతో చూస్తుంటుంది. ఒకరోజు నీ గురించి లోకం సాక్ష్యం చెప్తుంది, పరలోకం కూడా సాక్ష్యం చెప్తుంది. ఆలోచించండి. పరిశుద్ధత కలిగినటువంటి ప్రవర్తన యథార్థమైన ప్రవర్తన, సత్య సంబంధమైన ప్రవర్తన. ఇది పౌల్లో ఉంది. పౌలు అనే వ్యక్తి ఒక సామాన్యంగా కనిపిస్తున్న వ్యక్తే కాదండి. నేను ప్రభువుని పోలి మీరు అంటే నేను సాహసించి ఓ మాట చెప్పనా? సాహసించి ఒక మాట చెప్తాను, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. జీసస్ ఈజ్ అవర్ సుప్రీం మోడల్, నో డౌట్. కానీ ఆయన ఎవరు? సంపూర్ణమైన మానవుడే కాదు, సంపూర్ణమైన దేవుడు కూడా. కానీ హూ ఈజ్ పాల్? మానవుడేగా, అవునా? మీకు యోహాను సువార్త 14వ అధ్యాయం గుర్తుందా? 14వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ ఓ మాట అంటాడు. ఏమంటాడంటే, మీరు చూడండి, ఎందుకైనా మంచిది. 14వ అధ్యాయం 12వ వచనం. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయును అన్నమాట. ఇక్కడ క్రియలు అనే పదం అద్భుతాలు, సూచక్రియలు కాదు, క్రియలు. నేను ఒక చిన్న మాట చెప్తాను. మై బిలవ్డ్ డిసైపుల్స్, నేను పాప స్వభావం లేనివాడిని, మీరు పాప స్వభావం ఉన్నవాళ్ళు. పాప స్వభావం లేని నేను పాపాన్ని గెలిచాను. పాప స్వభావం ఉన్న మీరు పాపాన్ని గెలుస్తారు. మీరు నాకంటే ఎక్కువ చేసినట్లు లెక్క. కాదని చెప్పగలరా? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారంగా ఆయన ఇందు నివసించింది. ఆయన అంటున్నాడు, నాకంటే గొప్ప కార్యాలు క్రియలు మీరు చేస్తారయ్యా అన్నప్పుడు నాకు అనిపించింది ఈ మాట. అవును కదా, ప్రభు నాకంటే గొప్పవంటే ఆయనకంటే 20 మందిని బతికిస్తామనా? నీళ్ల మీద కాకుండా తుఫాను మీద నడుస్తామనా? కాదు. మీ జయ జీవితం ఎలా ఉంటుంది అంటే నన్ను పోలి ఉంటుంది. నేను ఎలా బతుకుతాను, మీరు అలా బతుకుతారు. శరీర స్వభావం కలిగి ఉండి మీరు నాలాగా జీవించటం అంటే ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ క్రిస్టియానిటీ. ఇట్ సీమ్స్ టు బి ఎక్స్ట్రాడినరీ క్రిస్టియానిటీ లివ్స్ లైక్ జీసస్. ఆ మాట అందుకన్నాడు ఆయన. ఆలోచించిన ఒక క్షణం. పౌలు గారు పరిశుద్ధతను గురించి మాట్లాడాడు. అంతేకాదండి, మరో మాట దగ్గర కూడా వెడదాం, టైం అయిపోయి వస్తుంది. అపోస్తలుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం 33, 34, 35 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి వారేమీ పుచ్చుకొనక గనుక ఆహారం పుచ్చుకుండని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి అయినను ఒక వెంట్రుకే నశించదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బ్రతిమాలాడట. ఎవరెవరు ఉన్నారు ఈ వాళ్ళలో? శతాధిపతి ఉన్నాడు, 100 మంది సైనికులు ఉన్నారు, ఇంకా ట్రావెలర్స్ ఉన్నారు, జైలర్స్ ఉన్నారు. అంతేకాదు
ఓడ యజమాని ఉన్నాడు, ఓడ నావికుడు ఉన్నాడు. అవునా? వీళ్ళంతా తన మాట విన్నవాళ్ళ? వద్దయ్యా, ఈ ప్రయాణం వద్దు బాబు, ఆగండి అంటే విన్నారా వాళ్ళు? వినలా. నీదేముందయ్యా, ఇదిగో అతను అనుభవజ్ఞుడు, నావికుడు కదా, అనుభవ స్వరం, ఆ స్వరానికి మేము ప్రాధాన్యత ఇస్తాం. అతడు అధికార స్వరం, ఓనర్ అతను పోనేమంటున్నాడు, దానికి ప్రాధాన్యత ఇస్తాం. కానీ మీ స్వరానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే, ఓడలో సలహా చెప్పడానికి కూడా అతడు ఏమాత్రం తగినవాడని ఎవ్వరూ అనుకోలే. అలాంటి వ్యక్తి ఇవాళ వాళ్ళ మధ్య నిలబడి వారు అనేక దినాల నుండి తిండి లేనివారుగా ఉన్నారని, ఆకలితో పస్తున్నారని ఎరిగిన వాడై ఉండి వారందరినీ బ్రతిమాలుతున్నాడు. రొట్టె పట్టుకుని బ్రతిమాలడం అనేది అంటే జనరాసిటీ బలవంతం చేస్తుంది. దాతృత్వం తినమని ఎదుటివాడిని చెప్పండి బ్రతిమాలుతుంది. జనరాసిటీ యొక్క డిగ్రీ అది. కోడలు అలిగిందనుకోండి, అత్తగారే ఉంటుంది, తింటే తినో లేకపోతే పో. బతిలాడద్దా? బతిలాడు. ఎందుకు బతిలాడాలి? నా కొడుకు చేసుకోవటం ఎక్కువ నేను అనుకుంటున్నాను. అమ్మ తినమ్మా, అమ్మ స్థానంలో ఉండి చెప్తున్నానమ్మా, నీకు నా మాట విను, నీరసపడతావు, రేపు పొద్దున్న లేవలేవు, అసలే నీకు బాగోదు, 3 ఆపరేషన్లు అని ఎప్పుడైనా ఉంటావరా? లేదు కదా. కోపమో కష్టమో బాధో పెట్టుకుని చూపించవలసిన ఆ దాతృత్వాన్ని చూపించలేని తత్వం, ఆ నైజం యథార్థమైన ప్రవర్తన కాదు. యథార్థవర్తనుడు అనే మాట, సత్య సంబంధమైన ప్రవర్తన కలవాడు, వారందరినీ బ్రతిమాలి తాను రొట్టె తీసుకుని తినటం ప్రారంభిస్తానంట. వాళ్ళందరికీ ధైర్యం వచ్చిందంట. వాళ్ళు కూడా తిన్నారు. చెప్పండి, తాను బ్రతిమాలి తాను తిని ఎదటివారు తినడానికి ధైర్యం వచ్చేటట్టు చేయగలిగిన ఏముందో చెప్పండి? విశ్వాసపు స్థైర్యం పౌల్లో కనిపించింది. ఇటు కొట్టుకుపోతున్నాం అర్థం కావటంలా, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, వెలుగు కనిపించి ఎంతకాలమైందో, ఏ దిక్కుగా ప్రయాణం వెళ్ళిపోతున్నామో తెలియని ఓడ ప్రయాణం, అది బద్దలైపోతుందేమో అర్థం కాని పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా నేలరాలదయ్యా, గత రాత్రి నా ప్రభు కబురు పెట్టాడు నాకు, మీరందరినీ దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడని, మీరందరూ రక్షించబడతారని. మనమందరం వెళ్ళి ఏదో ఒక దీవి మీద పడవలసి ఉంది. సరిగ్గా మిలేతుకు చేరేటప్పుడు చంపేద్దాం అనుకున్నారుగా, కానీ శతాధిపతికి పౌలు మీద మంచి అభిప్రాయం ఉండి, వద్దొద్దు, సంఖ్యలు తీసేయండి, ఇప్పుడు యజమాని కాదు ఓడబోయింది, నావికుడు కాదు పోయింది, శతాధిపతి కాదు, ఉంటాడో చస్తాడో తెలియనివాడు. ఈ సైనికులా, వాళ్ళిప్పుడు ఖైదీలా, వాళ్ళిప్పుడు ప్రయాణికులా, అందరం శరణార్థులం, అంతే, దాటి అవతలకి వెళ్తామన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? యథార్థవర్తనలు వర్ధిల్లుతారు అంటే ఇది కాదా? వారి అంతరంగాలను దైవికమైన ధైర్యం, వారి అంతరంగాలలో దేవుని యెడల విశ్వాసం వ్యాప్తి చెందడం వర్ధిల్లడం కాదని ఎవరైనా అనగలరా? ఇలాంటి అద్భుతమైన వ్యక్తిత్వం పౌలు గారి జీవితంలో మనం చూస్తాం. ఇది రెండవది. ఇక మూడవది చూడండి, 28వ అధ్యాయం, అపోస్తలుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పౌలు మోపెడు పులలేరి నిప్పుల మీద వేయగా, ఆగండి,
అందరూ నీళ్ళలోకి దూకారు. ఏదైనా దొంగో కర్రో దొరికితే దాని మీద ఆ ద్వీపానికి చేరారు. అందరూ తడిచిపోయి ఉంటారా, పొడి బట్టలతో ఎవరైనా ఉంటారా? ఓడ మీద ఉన్న వాళ్ళు ఎవరికి కూడా వస్త్రాలు, పొడిగా ఉన్నవాళ్ళు ఒక్కడూ లేరు. అందరూ కట్టుబట్టలతో మెలేతు ద్వీపానికి చేరారు. వాళ్ళని చూసి అక్కడున్న అనాగరికులు, ఆ అడవి ప్రజలు ఓ నెగడు వెలిగించారు. వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. కానీ పౌలు ఒక్కడే లేచాడు. లేచి వెళ్ళి మోపిడు పొలలు ఏరుకొచ్చాడంట. తడిచేనా? నీళ్లు కారుతూ ఉండగానేనా? ఎలా? యోబులో తగ్గించుకున్న ఆ హ్యూమిలిటీ కనపడినట్టే పౌలులో కూడా అదే హ్యూమిలిటీ కనపడుతుంది. ప్రభువులో అది కనిపించలేదా? ఆయన పరిశుద్ధుడు, ఆయన గుప్పిలి ప్రతి జీవి కోరికే తీర్చేవాడు. మేడగదిలో శిష్యుల పాదాలు కడగడం కోసం క్రిందకు వంగినవాడు. ఆయన చూసిన వారు ఎవరైనా ఆయనలో ఏం చూస్తారు? ఆయన పాదాలు అపరంచి వంటి పాదాలు కదూ. ఆయన పాదాలు ఆ పర్వతం మీద పాదాలు మాత్రమే కనిపించాయి, అవి నీలవర్ణంలో కనిపించాయని కనపడతాడు. అలాంటి పాదాలు కలిగిన ఆయన పాలస్తీనా భూభాగంలో ఎర్రని మట్టి కొట్టుకున్న శిష్యుల పాదాలు కడగడానికి వంగి కడిగాడు. ఆయన తగ్గించుకోవడం, దీనులం కావడం, ఇవి నిజంగా మన అంతరంగంలో జరిగితే, ఎదటివారి అక్కరను గుర్తించగలిగితే, ఎదటివారి కొరకు తగ్గించుకోగలిగితే ఆ ప్రవర్తన పరలోకానికి అంగీకారయోగ్యమవుతుంది. అట్టి ప్రవర్తనను యథార్థవర్తన అనాలి. ఇక్కడ అంత జరిగిన తర్వాత ప్రభు అతన్ని ఘనపరచడం మొదలుపెట్టాడు. సర్పం పట్టుకుంది కదా, జాడించాడుగా. లోకం ఎప్పుడు నిన్ను విమర్శిస్తుంది, ఇంకా శివుడు పొగుడుతుంది, అంతే లోకం లక్షణం అది. అరేరే, సముద్రంలో తప్పించుకున్నాడు, కానీ చూసావా ధర్మదేవత వదిలిపెట్టిందేమో, ఇక్కడికి వచ్చినా సరే పాము గరిచినట్టు చావాలి కదా అని. ఆయన చావలేదట. అప్పుడు ఏమన్నారో తెలుసా? అబ్బా, ఈయనెవరు? ఇది జరిగిన తరువాత ఇప్పుడు అందరిలో ప్రముఖుడు ఎవరయ్యారు? పౌలేనా? శతాధిపతి పౌలు మాట వినాలా? ఆ ద్వీపంలో ఉన్న ఘనుని తండ్రి బాగుపడితే దీపవాసులందరూ ఎవరి మాట వినాలి? వినండి. యథార్థ ప్రవర్తన దీనత్వానికి సంబంధించింది. అందుకని అంటాడు, సాత్వికులు ధనిలు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని. యథార్థ వర్తన కలిగిన వారు మనుషుల అంతరంగాలను పరలోక రాజ్యం కోసం సంపాదించేవాళ్ళుగా ఉంటారు. అది మన నుండి ఆయన కోరుతున్నాడు. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. నేను 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాను. ప్రార్థన చేసుకుందాం.